అన్న సినిమా కాదన్న నిజంగా పిచ్చెక్కిపోతుందన్న ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది అన్న నాకు సినిమాలో నిజంగా ఆ ఫైట్లు కానీ నిజంగా బోయపాటి అంటారు కానీ ఈ ఫైట్లు చూస్తే బోయపాటి కూడా దడలు ఉంటారు అట్లా ఫైట్లు అన్న ఏందన్న నిజంగా ఆ సీన్స్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ డైలాగ్స్ కానీ ఒక సింహం లాంటి లుక్స్ కానీ ఆ నడక కానీ ఆ స్టైల్ కానీ ఆ కార్ కానీ అబ్బా అన్న నిజంగా అంటే లైవ్లో అన్నని ఫస్ట్ టైం చూడడం అన్న మస్తు హ్యాపీ అన్న పక్కనే కూర్చున్నా అన్న నిజంగా అన్న మాత్రం నిజంగా అంటే అంతమంది అడ్డం వచ్చినా కూడా ఒక్క మాట కూడా ఒక్కరిని కూడా ఒక్క మాట అన్న కూడా అందరు కూర్చోండి ఫైనల్ వెళ్ళిన తర్వాత అందరిని కలుస్తా అన్న మాట మాత్రం నిజంగా అంటే లవ్ యూ అన్న నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలంటే ఇట్లాంటి సినిమాకి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంతో పెద్ద ఖర్చుతో పడినది కానీ ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు చాలా నిజంగా అంటే మీరు ఇంత మంచి సినిమాని చేయడం మీ ద్వారా నిజంగా మీరు ఈ బడ్జెట్ పెట్టడం వల్లనే ఇంత మంచి సినిమా వచ్చిందని నాకైతే అనిపించింది. ఆ ఫైట్లు కానీ ఎంతో ఖర్చు నా కార్లు లేచుడు కొన్ని ఫైట్ సీన్లకు అయితే చాలా ఖర్చు ఉంటుంది అన్న నిజంగా అంటే చాలా పెద్ద మోస్ట్లీ నిజంగా అన్న ఒక బాలీవుడ్ రేంజ్లో ఫైట్లు మాత్రం నిజంగా అంటే ఒక హై రేంజ్ ఫైట్లు అన్న నేను ఎప్పుడు చూడలే ఇంత రంగ ఫైట్లు అయితే చాలా ఖర్చు మాత్రం అన్న ప్రొడ్యూసర్ గారు మాత్రం నిజంగా మీకు ఒప్పుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి హిట్ సినిమా మీరు పెట్టిన దానికి త్రిబుల్ వస్తాయి, ఎందుకంటే ఆ విధంగా ఉంది సినిమా స్టోరీ కానీ కంటెంట్ కానీ నిజంగా త్రివర్ణ అని లాస్ట్కి ఫైనల్ ట్విస్ట్ మాత్రం అన్నది అబ్బా అది హైలైట్ అని నేను అంతవరకే అమ్మాయి అనుకుంటా నేను త్రివర్ణ అంటే ఎవరని లాస్ట్లో వచ్చి ఫైట్ చేస్తే ఆ ఫైట్ పొట్టు చూడు అబ్బా నిజంగా చాలా సూపర్ అనిపించింది అన్న. ఒక డైలాగ్ కూడా హైలైట్ అనిపించింది అన్న. డైలాగ్ ఎట్లా అంటే అన్న ఒకటి సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో సముద్రానికి ఆనకట్ట వేయడం అంత కష్టమో త్రివర్ణకి అడ్డుకట్ట వేయడం కూడా అంత కష్టం అని ఫైట్లు మాత్రం నిజంగా రౌడీలే హీరో గురించి ఓడుతుంటే మస్తు అనిపించింది అన్న. సినిమా చాలా సూపర్ హిట్.